ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి వందనములు తెలియపరుస్తూ, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కోసం రాయించిన మాటలను గూర్చి కొన్ని విషయాలు ఆలోచన చేయవలసి ఉంటుండగా తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించండి. వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులను గ్రహించగలిగేటటువంటి నూతన హృదయ ఆలోచనను దయచేయమని కోరుకుంటూ, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ వీడియోను వీక్షిస్తున్న వారందరికీ కూడా ఆత్మీయ మనోనేత్ర జీవితాలను మీరే తెరవమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవటానికి ఈ రీతిగా కూడుకొని ఉన్నాము అనేది ఆలోచన చేయవలసినదిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను తెలియపరచటం అనేది జరుగుతూ ఉంది. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆయుస్సును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంను బట్టి ఈ సమయంలో మనము ఈ రీతిగా దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క మాటలు నేర్చుకోవటానికి దేవుడు మనకు చాలా మంచి అవకాశమును ఇచ్చారు అని మనము మొదటిగా గుర్తించాలి. ఇప్పుడు ఆలోచన చేయగలిగితే గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠ్యాంశం ఏమిటి అని అంటే క్రిస్టమస్ చరిత్ర. క్రిస్టమస్ చరిత్ర లేదా క్రిస్మస్ యొక్క చరిత్ర. చరిత్రపరంగా చరిత్ర పుస్తకాలలో వ్రాయబడినటువంటి కోణంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం ఈ రోజున. ఇది మనకు మొదటి భాగం, క్రిస్టమస్ చరిత్ర మొదటి భాగం. ఈరోజు ఈ సమయంలో మనం నేర్చుకుంటున్నది క్రిస్టమస్ యొక్క చరిత్రలో మొదటి భాగము. గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఉండగా చాలా విషయాలను మనం ఆలోచన చేయగలుగుతూ, చాలా విషయాలను మనం నేర్చుకోగలుగుతూ ఈ సమయంలో ఈ యొక్క పాఠ్యాంశంను కూడా మనం నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నాము కనుక దేవుడు మన కోసం వ్రాయించిన మాటలు ఏ రీతిగా ఉన్నాయో వాటిని గమనించగలిగేటటువంటి, పరిశీలన చేయగలిగేటటువంటి సామర్థ్యమును, ఆలోచనను దేవుడు మనకిచ్చి, ఆ ఆలోచన మేరకు మనం చదువుతున్నటువంటి ప్రతి మాటను ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతున్నామో మొదటిగా మనం గ్రహించాలి. గ్రంథంలో లేని విషయాలను గ్రంథంలోనికి తీసుకువచ్చి మాట్లాడటానికి లేదు. గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తీసేసి మాట్లాడటానికి లేదు. దేవుడు దేనిని చేయమని చెప్పారో దానిని చేయాలి. దేవుడు దేనిని చేయకు అని చెప్పారో దానిని మనము చేయటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఏం చెప్పారు అని అంటే, నోవా గారికి నీవు చితిచరకపు మ్రానుతో ఓడను నిర్మించుకోమని చెప్పారు. నోవాహు గారి కాలంలో చితిచరకపు మ్రాను మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వృక్షాలు, మాన్లు అనేవి ఉండటం, కానీ ఏ మాన్లు అందులో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేయాలి అని అంటే
ఇప్పుడు నోవా గారు ఏ మ్రానుతో ఓడను నిర్మించాలి? చితి చెరకపు మ్రానుతో మాత్రమే నిర్మించాలి. చితి చెరకపు మ్రానుతో కాకుండా వేరే మ్రానుతో నోవా గారు ఓడ నిర్మించిన దేవుడు చెప్పినటువంటి మాటను తృణీకరించిన వాడై ఉంటాడు. ఇది మనకు అర్థమైతే గనుక గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని మనం ఆలోచన చేయాలి, వాటిని మనం నేర్చుకొనగలగాలి, వాటి ప్రకారంగానే మన జీవితాలను మార్చుకొని ఈ భూమి మీద బ్రతకగలగాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క క్రిస్టమస్కు సంబంధించి చరిత్ర పుస్తకాలలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆ యొక్క చరిత్ర పుస్తకానికి వెళ్ళే ముందుగా క్రిస్టమస్ అనేటటువంటి పదప్రయోగాన్ని గూర్చి మనం ఆలోచన చేద్దాం. క్రిస్టమస్ అనేటటువంటి పదము లాటిన్ పదము నుండి వచ్చింది. క్రిస్టమస్ అనేటటువంటి పదము లాటిన్ పదము నుండి వచ్చింది. అయితే క్రిస్టమస్ అనగా చాలామంది ఏమని దానిని చాలా ఈజీగా మాట్లాడతారు, చాలా సులభంగా సింపుల్గా మాట్లాడతారు అని అంటే, క్రిస్టమస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అని మాట్లాడేటటువంటి ప్రసంగాలు మనం ఎన్నో వినేసి ఉండొచ్చు. వీలైనంత వరకు చాలామంది క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించటం అని బోధించిన వారు కూడా లేకపోలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రిస్టమస్ అనే ఈ యొక్క లాటిన్ పదము ఆలోచన చేసినప్పుడు క్రీస్తుని ఆరాధించాలి అనేటటువంటి పదముగా కనబడుతున్నప్పటికీ గ్రంథంలో ఎక్కడైనా కూడా క్రీస్తుని ఆరాధించినట్టుగా కానీ లేదా క్రీస్తును ఆరాధించాలి అని చెప్పబడినటువంటి సందర్భాలు కానీ, లేదు అనుకుంటే యేసుక్రీస్తు వారే నన్ను మీరు ఆరాధించండి అని చెప్పిన సందర్భాలు కానీ, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే అపోస్తులకు కూడా యేసుక్రీస్తు వారు మీరు నన్ను ఆరాధించాలి అని చెప్పినట్టుగా కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలు లేవు. మరి క్రీస్తును ఆరాధించటం అనంటే, క్రీస్తుని ఆరాధించటం అంటే, కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తుని ఆరాధించినట్టుగా, లేదు అనుకుంటే క్రీస్తు ఎవరిని ఆరాధించారు అని మనం చూడగలిగితే కూడా మనకు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఆధారం ఉంది. క్రీస్తు వారు కూడా తన తండ్రి అయిన దేవునిని, మన తండ్రి అయినటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆధారాన్ని చూడగలం. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించినట్టుగా, యేసుక్రీస్తు వారు నన్ను ఆరాధించండి అని చెప్పినట్టుగా ఆనాటి పూర్వీకుల కాలంలో కూడా పితరుల యుగం మొదలుకొని ధర్మశాస్త్ర యుగంలో కానీ లేదా క్రైస్తవ యుగంలో కానీ ఎక్కడ కూడా క్రీస్తు వారిని ఆరాధించినటువంటి దాఖలాలు లేవు. పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలు లేవు. మరి క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అని ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, క్రిస్టమస్ అనేది క్రీస్తుని ఆరాధించటం కాబట్టి ఈ యొక్క క్రీస్తును ఆరాధించటానికి అనుకూలమైనటువంటి పదముగా ఈ యొక్క క్రిస్టమస్ అనేటటువంటి పదప్రయోగం కనిపిస్తుంది. కాబట్టి దీనిని ఆధారం చేసుకుని క్రిస్టమస్ అనేది చేయాలి అనేటటువంటి ఆలోచనను కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క పదప్రయోగం అనేది ఎలా వచ్చింది, క్రిస్టమస్ అనేటటువంటి పదప్రయోగం అనేది ఎలా వచ్చింది?
ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఎక్కడైనా క్రిస్టమస్ అనేటటువంటి పదప్రయోగం జరిగిందా అని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడ కూడా క్రిస్టమస్ అనేటటువంటి పదం అనేది కనిపించదండి. క్రీస్తు అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో క్రైస్ట్ అని వ్రాయబడింది. కానీ క్రీస్తుని ఆరాధించాలి అని మాత్రం ఏ యొక్క 66 పుస్తకాల సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి ఆధారాలు లేవు. అపార్థం చేసుకోగలుగుతున్నటువంటి ఆధారాలు ఉండొచ్చు, కానీ అపార్థం చేసుకుంటున్నటువంటి విషయాలు సంఘటనలు ఉన్నాయి. కానీ వాస్తవానికి క్రీస్తు ప్రభువారి నన్ను ఆరాధించండి అని చెప్పినట్టుగా, లేదా తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తుని ఆరాధించండి అని చెప్పినట్టుగా కానీ గ్రంథంలో ఆధారాలు అనేవి కనిపించవు. మరి గ్రంథంలో ఎటువంటి ఆధారాలు, ఎటువంటి దాఖలాలు లేనప్పుడు నేడున్నటువంటి సంఘ కాపరులైనటువంటి వారు, నేడున్నటువంటి సంఘ విశ్వాసులైనటువంటి వారు ఏ గ్రంథంలో వ్రాయబడినటువంటి, ఏ పుస్తకంలో వ్రాయబడినటువంటి ఆధారాన్ని తీసుకుని వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించాలి అని చెప్తున్నారు, లేదా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది మనం బాగా గమనించగలిగితే గనుక యేసుక్రీస్తు వారిని ఏ కోణంలో ఆరాధిస్తున్నారు అనంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరాన్ని ధరించి భూమి మీద జన్మించినప్పుడు బంగారము, సాంబ్రాణి బోళం జ్ఞానులు తీసుకువచ్చారు. అవి తీసుకుని వచ్చినటువంటి జ్ఞానులు యేసుక్రీస్తు వారికి పూజించటం, మ్రొక్కటం ఇవి చేశారు. కాబట్టి అదే ఆరాధనని చాలామంది గుర్తించారు. దీనిని బట్టి అనేకమైనటువంటి విధాలుగా ఆలోచన చేసిన వీరికి ఏ విధంగా అర్థమైంది అనంటే, యేసుక్రీస్తు వారు ఆరాధ్య దైవం, యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి, యేసుక్రీస్తు వారిని ఆరాధించకూడదు అనేటటువంటి భేదమేమి లేదు, యేసుక్రీస్తు వారిని తప్పకుండా ఆరాధించాలి అని ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి ఆధారాలు లేవు. వీరు తమకు తాముగా ఆలోచించుకున్నటువంటి ఆలోచనలు తప్ప గ్రంథంలో దేవుడు ఈ యొక్క ఆలోచన మేరకు, మనిషికి వచ్చిన ఆలోచనల మేరకు గ్రంథంలో ఎటువంటి ఆధారాలు లేవు. అందుకే మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి విషయాలను వ్రాయిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని చెప్పటం, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములను బోధిస్తున్నారు అని చెప్పటం, ఇవన్నీ దేవుడు చెప్పారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్యజనుల మధ్యన నా నామము దూషింపబడుచున్నది అని చెప్పటం. ఇలాంటి విషయాలు చదువుచున్నప్పుడు కూడా మనిషికి అర్థం కావటం లేదు అని అంటే ఏమనుకోవాలి? కాబట్టి యేసుక్రీస్తు వారు ఆరాధ్య దైవమా? యేసుక్రీస్తుల వారిని ఆరాధించాలా అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆరాధించిన విధానాలు కానీ, ఆరాధించాలి అని చెప్పబడినటువంటి విధానాలు కానీ, ఇంతకు ముందుగా ఆరాధించినటువంటి వారు ఎవరైనా కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని గూర్చి కూడా ప్రస్తావన చేయలేదు అని అంటే, ఇప్పుడు మరి ఎందుకు ఆరాధన చేస్తున్నారు? అది ఎవరైతే క్రీస్తును మేము ఆరాధన చేస్తున్నామని అనుకుంటున్నారో వారి యొక్క నిర్ణయానికి విడిచిపెట్టి మనం సందేశాన్ని నేరుగా ముందుకు కొనసాగించుకుందాం. ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించమని చెప్పారు, లేదా యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారు? యేసుక్రీస్తు వారు ఆరాధ్య దైవం అయితే, యేసుక్రీస్తు వారు ఆరాధనకు పూజ్యుడు అయితే, యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి అని అనుకుంటే
ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నటువంటి వారి విధానంగా యేసుక్రీస్తుల వారే ఆరాధ్య దైవము అని అనుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దాం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుడెవరు? ఆత్మ. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని గూర్చి తెలియపరుస్తూ, దేవుడు ఆత్మ గనుక ఆయనను అనగా దేవునిని ఆరాధించువారు అంటే క్రైస్తవులు ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇది యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. 22వ వచనం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే ఈ మాట మాట్లాడుతున్నది కూడా ఎవరు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము అనేటటువంటి పద ప్రయోగాన్ని క్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్నారు. మేము అనంటే ఆరాధించు వారిలో నేను కూడా ఒకనిగా ఉన్నాను అని క్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఆరాధించినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నామనంటే, తండ్రి అయిన దేవాది దేవునిని ఆరాధించినట్టుగానే మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ మన క్రైస్తవులందరూ కూడా ఎవరిని ఆరాధించాలి ఆత్మతో సత్యంతో అంటే తండ్రి అయిన దేవునిని ఆరాధించాలి. మరి క్రీస్తు వారు కూడా ఎవరిని ఆరాధించారు అనంటే తండ్రి అయిన దేవునిని ఆరాధించారు. మరి నేడున్నటువంటి క్రైస్తవులు, నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు, సంఘ కాపురులైనటువంటి వారు క్రీస్తుకు ఆరాధన చేద్దామని, క్రీస్తును ఆరాధిద్దామని అనేక మంది చెప్పుకోవటం లేదా క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ దైవోపదేశములుగా బోధించేవారు, ఆ బోధను అనుసరించే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి అయిన దేవునిని ఆరాధించినట్టుగా చూసాము. అలాగుననే క్రైస్తవులు ఎవరైనా కూడా, విశ్వాసులుగా ఉన్న ఎవరైనా కూడా తండ్రి అయిన దేవునిని ఆరాధించాలి. క్రీస్తును ఆరాధించటం అనేది పొరపాటు పడుతున్నటువంటి సందర్భం. తండ్రి అయిన దేవునిని క్రీస్తు వారు ఆరాధించారు. తండ్రి అయిన దేవునిని ఆనాటి పూర్వీకులందరూ ఆరాధించారు. తండ్రి అయిన దేవునిని నేడున్నటువంటి సేవకులు ఎవరైనా, నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఎవరైనా కూడా అందరూ కూడా తండ్రి అయిన దేవునిని ఆరాధన చేయాలి. కుమారుడైన క్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి ఆరాధన చేయాలి. తులసి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, తులసి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక మాటను చూస్తాం. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను సమస్తమును ఎవరి పేరిట చేయాలి? క్రీస్తు పేరిట చేయాలి. ఇది గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆరాధన చేస్తున్నాము ఎవరి పేరట, ఎవరికి చేస్తున్నాము? క్రీస్తు పేరట తండ్రికి చేయాలి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాని పేరట తండ్రి అయిన దేవునికి ఆరాధనను చేయాలి. ఇది గ్రంథంలో మనం చూసినటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియపరిచినటువంటి సందర్భం. కాబట్టి బాగా మనము గ్రంథాన్ని పరిశీలన చేయగలిగేటటువంటి వారిగా ఉండాలి. ఇది క్రిస్టమస్లో ఉన్నటువంటి పదంలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి భావాన్ని ఇది వరకు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు క్రిస్మస్లో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలలో క్రిస్టమస్ను గూర్చి ఏం రాయబడిందో ఆలోచన చేద్దాం. మొదటిగా క్రిస్టమస్ అంటే ఆ యొక్క పేరు, ఆ పదం ఎలా వచ్చిందో మనం చూసాం. ఆ యొక్క పదం ఎలా వచ్చిందో
ఆ యొక్క పదప్రయోగం లాటిన్ భాష నుండి తీయబడింది అని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ యొక్క క్రిస్టమస్ అనేటటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో క్రిస్టమస్ అనేటటువంటి పదము లేనప్పటికీ చాలామంది నేడు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అని అనేక రకాలుగా పేర్లతో పిలుస్తూ వాటిని చేస్తూ ఉన్నారు అనేది వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్మస్ అని, లేదా మేరీ క్రిస్టమస్ అని, యూత్ క్రిస్టమస్ అని, యూలీ క్రిస్టమస్ అని, ఇలా అనేకమైనటువంటివి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా వివిధ పేర్లతో పిలువబడుచున్నటువంటి క్రీస్తును ఆరాధించాలి అనుకొని, ఆరాధిస్తున్నాను అనుకొని కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది చరిత్ర ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల ఆధారంగా కాకుండా చరిత్ర పుస్తక ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నాం. చరిత్ర ప్రకారంగా క్రిస్టమస్ యొక్క మొదటి భాగాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. చరిత్ర ప్రకారంగా ఈ యొక్క విధానం అనేది ఎప్పటి నుండి ప్రారంభించబడింది అని అంటే, యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచిన తరువాత 300 సంవత్సరముల తరువాత ఈ యొక్క యేసుక్రీస్తు వారు పుట్టారు, దానిని ప్రత్యేక దినముగా జరుపుకోవాలి అనేటటువంటి ఆలోచనను చేయటం అనేది చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విధి విధానాలు, గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, గ్రంథంలో చెప్పబడినటువంటి సందర్భాలను మనం ఆలోచన చేయగలిగితే ఎటువంటి విషయాలను మనం చూస్తాము అనంటే, ఎటువంటి సంఘటనలను మనము ఆలోచన చేయగలుగుతాము అనంటే, ఇక్కడ మొదటిగా ఈ యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు 354వ సంవత్సరంలో క్రిస్టమస్ను మొదట ఎక్కడ జరుపుకున్నారు అనంటే, 354వ సంవత్సరంలో రోమ్ పట్టణంలో, రోమా నగరంలో మొట్టమొదటిగా క్రిస్టమస్ సెలబ్రేషన్ని చేసుకోవటం అనేది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే మొదటిగా ఎక్కడ చేసుకున్నారని ఇప్పుడు చూస్తాం మనం చరిత్రలో. 354వ సంవత్సరం రోమా పట్టణంలో మొదటిగా క్రిస్టమస్ను జరుపుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూడటం అనేది జరుగుతుంది. అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే 379వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనేటటువంటి పట్టణంలో క్రిస్టమస్ను వారు జరుపుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. 379వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనేటటువంటి పట్టణంలో వీరు క్రిస్టమస్ను జరుపుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. వాస్తవానికి ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు ఏం అర్థం అవ్వాలి అని అంటే, చరిత్ర పరంగా ఆలోచన చేస్తున్నటువంటి విధానం సరైనదేనా? చరిత్ర చెబుతుంది కదా అని మనం చేస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా అని మనం చేస్తున్నామా? మనంగా ఆలోచన చేయాలి. అలాగనే మరొక క్రిస్టమస్ను చేసుకున్నటువంటి పట్టణం ఏదైనా ఉంది అని అంటే, 388వ సంవత్సరంలో 388వ సంవత్సరంలో ఆంటియోస్లో
ఆంటియోస్లో అనేటటువంటి దగ్గర క్రిస్టమస్ను చేసుకోవటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా దేనికి ఆధారాలు అనంటే చరిత్ర పుస్తకంలో చెప్పబడినటువంటి విషయాలే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి గ్రంథంలో ఉన్న విషయాలు కాదు. చరిత్ర పుస్తకంలో లిఖించబడినటువంటి ఆధారాలను నేను ఇప్పుడు మాట్లాడతా. చరిత్ర పుస్తకాలలో వ్రాయబడినటువంటి విషయాలను నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. చరిత్ర పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలలో బాగా గమనించాలి. అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డప్పటికీ అది గ్రంథానుసారమైనదో కాదో మనము చూడాలి. ఇది గ్రంథానుసారమైనది కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి ఆధారాలేవి లేవు. ఇటువంటి ఆధారాలు ఏవి కూడా గ్రంథంలో చెప్పబడలేదు. మనం ఆలోచన చేయగలిగితే ఒక వ్యక్తిని మనం చూస్తాం. చరిత్ర పుస్తకాలలో చెప్పబడిన సంగతులే. ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు డియోనస్ ఎక్స్గ్యూస్. అంటే డియోనస్ ఎక్స్గ్యూస్. ఈ వ్యక్తి డిసెంబర్ నెలలో క్రిస్టమస్ను చేయాలి లేదా క్రిస్టమస్ను జరుపుకోవాలి అనేటటువంటి డియోనస్ ఎక్స్గ్యూస్ అనేటటువంటి వ్యక్తి తెలియజేయటం అనేది జరిగింది. డిసెంబర్ నెలలో ఈయన ఈ విషయాన్ని చెప్పారు. ఈయన ఒక సన్యాసి. అంటే ఈయనను మనం ఆలోచన చేసినప్పుడు ఒక సన్యాసిగా ఉన్నటువంటి ఈయన డియోనస్ ఎక్స్గ్యూస్ అనేటటువంటి ఈయన డిసెంబర్ నెలలో మనము క్రిస్టమస్ను చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేశారు. కానీ వాస్తవానికి ఈయన నెలలో చేయాలి అని ఆలోచన చేశారు. కానీ అరెలియన్ అనేటటువంటి వ్యక్తి రోమ చక్రవర్తి. రోమ చక్రవర్తి. ఈ రోమ చక్రవర్తి అరెలియన్ గారు ఏం చేశారు అనంటే డిసెంబర్ 25వ తేదీన క్రిస్టమస్ వేడుకను చేయాలి అని ఈయన ఆలోచించడం అనేది జరిగింది. ఈ ఆలోచన మేరకు అనేక మంది ప్రజలకు ప్రచురించడం అనేది జరిగింది. అనేక మంది అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియపరచడం అనేది జరిగింది. ఎవరు ఈ యొక్క అనేకమైనటువంటి సంఘటనలను తెలియపరిచినటువంటి వ్యక్తి డిసెంబర్ 25వ తేదీన క్రిస్టమస్ను చేయాలి అని తేల్చి చెప్పినటువంటి వ్యక్తి. ఈయన మనం ఆలోచన చేయగలిగితే గనుక ఆయనలో ఉన్నటువంటి విషయాన్ని కూడా, ఆయనలో ఆలోచన వచ్చినటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అయితే తెలియజేశాడు. కానీ ఆయనలో వచ్చినటువంటి 25వ తేదీ అనేటటువంటి ఆలోచన కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, చెప్పబడలేదు. మరి చెప్పనటువంటి విషయాన్ని గ్రంథంలో లేని విషయాన్ని ఎందుకు తెలియపరచడం అనేది జరిగింది అనంటే ఆ రోజున డిసెంబర్ 25వ తేదీన సూర్య భగవానుడికి రోమ ప్రజలు ఏం చేసేవాళ్ళు అనంటే డిసెంబర్ 25వ తేదీన రోమ ప్రజలు ఏం చేసేవాళ్ళు అనంటే పూజలు చేసేవారు సూర్య భగవానుడికి. సూర్యుడే మా దేవుడు అని చెప్పేసి సూర్యునికి నమస్కరించటం, సూర్యునికి పూజలు చేయటం, ఇలాంటివి వాళ్ళు చేసేవారు.
ఇలాంటివి చేస్తున్నారు కనుక ఈ రోజుననే మనము క్రీస్తుని జన్మించిన దినంగా పెట్టి క్రిస్టమస్ వేడుకలను కొనసాగించాలి అని ఈయన అరెలియన్ అనేటటువంటి వ్యక్తి అనుకోవటం, ఆ ఆలోచన మేరకు ప్రజలందరికీ కూడా అక్కడి వారందరికీ కూడా తెలియజేయటం, అందువలన అనేక మంది ఇప్పుడు డిసెంబర్ 25వ తేదీననే క్రిస్టమస్ అనేది చేసుకోవటం, ఇవన్నీ కూడా చరిత్రపరంగా మనం ఆలోచన చేసినప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ మనకు కనిపించవు. ఇక్కడ 66 పుస్తకాలు సముదాయం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి ఆధారాలు లేవు. యేసుక్రీస్తు వారు జన్మించింది కరెక్ట్, యేసుక్రీస్తు వారు పుట్టింది రైట్, కానీ యేసుక్రీస్తు వారు ఏ తేదీన పుట్టారు, ఏ నెలలో పుట్టారు అనేది పరిశుద్ధ గ్రంథంలో తేదీతో పాటు సంవత్సరముతో పాటు చెప్పబడలేదు. ఇది గమనించాలి. కాబట్టి ఈ యొక్క క్రిస్టమస్ అనేది చరిత్రలో మనం చూసినప్పుడు చాలా మంది అనేక రకాలుగా వాళ్ళు కొనసాగించినట్టుగా మనం చూసాం. కానీ నేడు మనం కూడా అదే కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము అని అంటే అది గ్రంథంలో వాక్యానుసారమైనదిగా ఉందా లేదా మనంతట మనముగా పరిశీలన చేసుకోవలసినటువంటి వారంగా ఉండాలి. మనం గ్రంథంలో చూస్తాం, ఉన్నదానిని తీయకూడదు, లేని దానిని కలపకూడదు. ఈ విషయాలు అయితే మనకు తెలుసు, కానీ దీనినే మనం పాటిస్తూ ఉంటాం. లేని దానిని కలపటం, ఉన్నదానిని తీసివేయటం, లేని దానిని కలపటం, ఉన్నదానిని విడిచిపెట్టేయటం, ఇది మనకు బాగా అలవాటుగా కొనసాగుతున్నటువంటి విషయం. అయితే మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో లేని విషయాలను, గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను మనము మాట్లాడటానికి కానీ చెప్పటానికి కానీ విని గ్రహిస్తూ వాటిని అనుసరించి బ్రతకటానికి కానీ దేవుడు మనకు సెలవివ్వలేదు. కాబట్టి ఈ విషయం మనకు మొదటిగా అర్థమైతేనే గనుక అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థం కావటానికి అవకాశము అనేది ఉంది. లేదు అనుకుంటే చాలా ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గ్రంథం ఏం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటల ఆధారాలేవి? గ్రంథంలో లేని వాటిని మనం చేయటానికి లేదు. చరిత్రలో చెప్పబడ్డాయి కదా అని మనం చేయటానికి లేదు. కొన్ని చరిత్రలో చెప్పబడిన అది వాస్తవమా అవాస్తవమా అనేది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా భారతదేశానికి తోమా గారు సువార్తను తీసుకువచ్చారు అని చాలామంది దైవోపదేశకులుగా పిలువబడుతూ రెవరెండ్స్గా బిషప్లుగా పిలువబడుచున్నటువంటి వారు మాట్లాడుతూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, హెచ్చరిక మాటలు జారీ చేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథానుసారముగా దేవుడు రాయించిన మాటల ప్రకారముగా వాస్తవముగా నిజముగా తోమా గారి ద్వారానే మరొకసారి వాస్తవముగా నిజముగా తోమా గారి ద్వారానే మొట్టమొదటిగా ఇండియాకు అనగా భారతదేశానికి సువార్త ప్రకటింపబడిందా? తోమా గారి ద్వారానే భారతదేశానికి సువార్త వచ్చిందా? తోమా గారే భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్తను తీసుకుని వచ్చారా అని అంటే చరిత్ర చెబుతున్నటువంటి సంఘటనయే, కానీ అది నిజ సంఘటనవా కాదా? ఇది మనకు అర్థం కావాలి. గ్రంథంలో ఏం చెప్పబడింది? అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయిరి అని ఉంది గ్రంథంలో. అపోస్తులు తప్ప అంటే అపోస్తులలో ఒకడైనటువంటి వారెవరు? తోమా గారు. అపోస్తలులు చెదిరిపోలేదు అని అంటే 12 మంది కలిసి ఉన్నారు అని అంటే ఈ యొక్క సువార్తను తోమా గారు ఎలా భారతదేశానికి మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చారు? తోమా గారి ద్వారానే భారతదేశానికి
మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటింపబడింది అని మాట్లాడుతున్నటువంటి అజ్ఞానపు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయిరి. అపోస్తులుడైనటువంటి తోమా గారు చెదిరిపోలేదు. చెదిరిపోకుండానే భారతదేశానికి వచ్చాడా? గ్రంథంలో ఏ ఒక్క ఆధారమైనా ఉందా? 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క ఆధారం కూడా తోమా గారే భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్తను తీసుకువచ్చినట్టుగా ఒకటంటే ఒక్క ఆధారం కూడా గ్రంథంలో లేదు. మరి తోమా గారి ద్వారానే మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త వచ్చింది అని ఎలా చెప్పగలుగుతున్నారండి మీరు? పరిశుద్ధ గ్రంథాన్ని చదవవలసిన అవసరత మీకు లేదా? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయవలసినటువంటి అవసరత మనకు లేదా? గమనించండి, గ్రంథంలో లేని విషయాలను మాట్లాడటానికి లేదు. ఈ చరిత్రను ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాను అంటే, ఇది కేవలం చరిత్ర పుస్తకంలో మాత్రమే వ్రాయబడింది, కానీ చరిత్ర పుస్తకాలని అధిగమించిన 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. మరొకసారి, చరిత్ర పుస్తకంలో అంటే 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి దేవుడు వ్రాయించిన పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. ఏది? తోమా గారి ద్వారానే భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త వచ్చింది అన్న విషయం. కానీ పరిశుద్ధ గ్రంథానికి వెలుపల వేరే గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి, వేరే పుస్తకాలలో ఉన్నాయి. అంటే దానిని గ్రంథంలోనికి తీసుకొచ్చి ఆపాదించడం ఏంటండి? కనీస జ్ఞానం ఉండక్కర్లేదా? కనీస జ్ఞానం ఉన్న ఎవరైనా ఇలాంటి పని చేస్తారండి? పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో లేని విషయాన్ని 66 పుస్తకాలలోనికి ఏదో ఒక పుస్తకంలోనికి తీసుకువచ్చి ఆపాదించి దానిని ఉన్నట్టుగా చిత్రీకరించి మాట్లాడటం తప్పు కాదా? పొరపాటు కాదా? కాబట్టి మనం గమనించగలిగితే అది 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో తోమా గారి ద్వారా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త వచ్చిందన్న విషయం తప్పు. ఆ మాట లేదు. అపోస్తులు చెదిరిపోలేదు, అపోస్తులు తప్ప అనేటటువంటి పదప్రయోగం జరిగింది. అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయేరి. చెదిరిపోయిన వారు కూడా యూదయ సమరయ దేశంలో అంతటా కూడా ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటన చేస్తున్నారు. ఈ యొక్క తోమా గారి ద్వారా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త వచ్చింది లేదా తోమా గారు తీసుకుని వచ్చారు అన్నది అవాస్తవం, అంటే నిజం కాదు, అది అబద్ధం. ఇది తోమా గారి ద్వారా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త రాలేదు అన్నది ఎంత వాస్తవమో, అదే విధంగా చరిత్ర ప్రకారంగా కూడా క్రిస్టమస్ అనేటటువంటిది అదే రీతిగా 66 పుస్తకాలు సముదాయం కలిగిన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ వేరే పుస్తకాల్లో వ్రాయబడ్డాయి. అంటే మనసులో ఆలోచన వలన వాటిని రాసుకున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అది కూడా చరిత్రలోనే చెప్పబడుతుంది, కానీ 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఈ విషయం మీకు అర్థం కావడానికి తోమా గారిని గూర్చి ఆ యొక్క భారతదేశానికి సువార్త తీసుకొచ్చారో లేదో అనేటటువంటి విషయాన్ని మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది. దేవుని చిత్తం అయితే అది పూర్తిగా మాట్లాడుకోవటానికి ఆలోచన చేద్దాం. పూర్తిగా ఆ విషయాన్ని నేర్చుకోవటానికి మనం ఆలోచన చేద్దాం. మనం గ్రంథంలో లేని విషయాలను మాట్లాడటానికి లేదు అనేటటువంటి విషయాన్ని మనం చాలాసార్లు చూసాం. ద్వితీయోపదేశ కాండము ఒకసారి చూద్దాం. ఆ మాట సందర్భం వచ్చింది కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూడగలిగితే గనుక ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అన్నాడు. ఆజ్ఞను పాటించాలంటే ఉన్న దానిని తీయకూడదు, ఆజ్ఞను పాటించాలంటే లేని దానిని కలపకూడదు. మరొకసారి, ఆజ్ఞను పాటించాలంటే ఉన్న దానిని తీయకూడదు, అదే ఆజ్ఞను పాటించాలంటే లేని దానిని కలపకూడదు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా పాటించటం అంటే, లేదా ఆ మాట ప్రకారంగా అనుసరించటం, ఆ మాట ప్రకారంగా బ్రతకటం, ఆ మాట ప్రకారంగా జీవించటం. ఇది మనలో లేదు, ఇది మనలో కనిపించటం లేదు, కరువైపోయింది, కనుమరుగైపోయింది. కాబట్టి అనేకమైనటువంటి అన్య ఆచారాలను చేయగలుగుతూ చేయకూడనటువంటి దానిని చేయుచు, చేయవలసినటువంటి దానిని చేయక విడిచిపెట్టగలుగుతా ఉన్నాం. ఈనాటికైనా ఈ క్షణమైన ఈ పాఠ్యాంశం ద్వారా మన మనోనేత్ర జీవితాలు తెరవబడాలి. దేనిని చేస్తున్నాం, దేనిని చేయగలుగుతున్నాం, ఎలా బ్రతకగలుగుతున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మనం ఆలోచన చేయగలిగితే మరొక సందర్భాన్ని చూద్దాం. 12వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు, ప్రతి మాటను అనుసరించి చేయాలి అంటున్నాడు. అంటే దేవుడు ఏదైనా మాట చెప్పారు అని అంటే దానిని తృణీకరించటానికి దేవుడు చెలవివ్వలేదండి. ఇది గమనించాలి. మొదటిగా గ్రంథంలో లేని విషయాలను ఆపాదించి మాట్లాడటం, గ్రంథంలో ఉన్న విషయాలను తీసేసి మాట్లాడటమే మనకు తెలుసు. ఆజ్ఞను పాటించాలి అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. భూమి మీద కొన్ని అనేకమైనటువంటి విషయాలను మనం తప్పకుండా పాటిస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారానికి, ఆజ్ఞలకు వచ్చేసరికి మాత్రం ఆజ్ఞలను తృణీకరించటమే మనకు తెలుసు. కాబట్టి గ్రంథంలో ఏ విషయాలు చెప్పబడ్డాయి, గ్రంథం ఏ రీతిగా మనకు హెచ్చరిస్తుంది, వాటిని మనం ఆలోచన చేస్తూ వాటి ప్రకారంగా బ్రతికేటటువంటి ఆలోచనను కలిగిన వారిగా మనం ఉండాలి. గ్రంథంలో ఉన్నది దేవుడు చెప్పనిది కాకుండా, దేవుడు ఏదైతే గ్రంథంలో వ్రాయించి ఇది చేయాలి అని చెప్పారో దానిని చేయటం, గ్రంథంలో లేని దానిని, దేవుడు చెప్పని దానిని విడిచిపెట్టేయటం, ఇది దేవుడు చెప్పినట్టుగా మనం అనుసరించటం, బ్రతకటం. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే అనేకమైనటువంటి విషయాలు గ్రంథంలో ఉన్నాయి. ఈ యొక్క క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అని, ఈ యొక్క అనేక మంది ఆలోచనలు. క్రిస్టమస్ అనగానే క్రీస్తుని ఆరాధించటం కాదని, అసలు క్రిస్టమస్ అనేటటువంటి పద ప్రయోగమే 66 పుస్తకాలలో, దేవుడు వ్రాయించిన పుస్తకాలలో ఏ పుస్తకంలో కూడా, అంటే 66 పుస్తకాలు సముదాయం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించటం అని కానీ, క్రిస్టమస్ అనగా యేసుక్రీస్తును వారు పుట్టిన రోజున మీరు దానిని గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని కానీ ఎక్కడ లేదు. క్రీస్తు వారు పుట్టింది రైట్, పుట్టారు, అది వాస్తవం, అది గ్రంథంలో ఉంది, దేవుడు దానిని తెలియపరిచారు. కానీ ఇట్టి రీతిగా సెలబ్రేషన్స్ చేసుకోమని దేవుడు చెప్పలేదు. ఎలాంటి సెలబ్రేషన్స్? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ఈ డిసెంబర్ నెలంతా కూడా, ఈ డిసెంబర్ నెల ప్రారంభం మొదలుకొని డిసెంబర్ నెల ముగిసేంత వరకు కూడా ఎక్కడ చూసిన సెలబ్రేషన్స్ అండి. బ్రాందీ షాప్ వాడికి ఆఫర్, విస్కీ షాప్ వాడికి ఆఫర్, సేల్స్, బట్టల షాప్ వాడికి ఆఫర్, దుకాణ షాప్ వాడికి ఆఫర్,
ఎక్కువ ఖరీదు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటే డిసెంబర్ నెలలో. ఎందుకు? సెలబ్రేషన్స్, సేల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అనేకమైనటువంటివి ఎక్కువగా అమ్మకానికి లోనవుతుంటాయి. అనేకమైనటువంటివి ఈ యొక్క డిసెంబర్ నెలలోనే సేల్ అవుతుంటాయి. జనవరి మొదలుకొని నవంబర్ వరకు మిగిలినటువంటి సరుకంతా కూడా డిసెంబర్లోనే సేల్ అవుతుంటది. ఇంతటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఎవరండి? క్రైస్తవులుగా పిలువబడుతూ, క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతూ, సంఘాన్ని నడిపించే సంఘ కాపరులుగా పిలువబడుచున్నటువంటి మన అందరి వలననే బ్రాండీ సాఫర్డ్ హ్యాపీగా బ్రతికిస్తా ఉన్నాడు. ఎందుకు? అతనికి ఈ యొక్క డిసెంబర్ నెల వస్తే చాలు బాగా సేల్స్. గమనించాలి, దేవుడు వచ్చింది అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చారనంటే పాపాన్ని విడుదల చేసి పాపంలో నుండి మనలను రక్షించటానికి. అంతేకాని యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారని పాపం చేస్తున్నాం. యేసుక్రీస్తుల వారు లోకంలోనికి వచ్చింది పాపాన్ని విడిపించటానికి, పాపం నుండి విముక్తి చేసి పరిశుద్ధమైన జీవితంలోనికి మనలను ప్రవేశింపజేసి మనలను తన కోసము, దేవుని కోసం బ్రతకాలి అని తెలియపరచడానికి. అయితే యేసుక్రీస్తు వచ్చారని మరీ ఎక్కువగా పాపం చేస్తున్నాం. ఎలా అనంటే అనేకమైనటువంటి వాటికి క్రీస్తుకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా మన జీవితాలు ఉండటం బట్టియే. అందుకే మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది అన్నాడు దేవుడు. కాబట్టి గమనించగలిగితే క్రిస్టమస్ యొక్క చరిత్ర మొదటి భాగాన్ని మనం ఇదివరకు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మరలా క్రిస్టమస్ యొక్క చరిత్ర రెండవ భాగమును కూడా మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం, ఆలోచన చేద్దాం. అందరూ ఏకభావించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇది వరకు ఈ యొక్క పాఠ్యాంశం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు తండ్రి. మా ప్రాణం పోకడం మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరల మేమంతయు ఈ విధముగా కూడుకొని ఇదిగో తండ్రి మీ యొక్క పాఠ్యాంశములను, అనేకమైనటువంటి సంగతులను 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి విషయాలను గూర్చి తెలుసుకుంటూ, ఆలోచన చేస్తూ నేర్చుకోవటానికి, మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరే మాకు సహాయం చేయమని అర్థిస్తూ మీకు వేడుకుంటా ఉన్నాము తండ్రి. క్రిస్టమస్ యొక్క చరిత్రను గూర్చి రెండవ భాగముగా మేము నేర్చుకోవటం అనేది ఉన్నది తండ్రి. మీ యొక్క సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.